హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కారీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా క్రిస్పీగా వస్తుందండి. మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, లేయర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ముందుగా కారీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1/2 kg మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి తీసుకొని మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టేసుకొని పిండి మొత్తం, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయకూడదు. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె కూడా యాడ్ చేసుకొని పిండి ఒక 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ యాడ్ చేయకముందు పిండి ఒక 10 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ పిండి కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఎంత వీలైతే అంత గట్టిగా పిండి కలుపుకోవాలి. లూజ్ చేయకూడదు అస్సలు. ఒక 10 to 15 మినిట్స్ వరకు పిండి కలుపుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. అలాగే పిండి కూడా చాలా గట్టిగా ఉండాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. ముందుగా ఇలా చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకొని ఆ తర్వాత చపాతీలా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా చేయాలి. అలా చేస్తేనే క్రిస్పీగా వస్తాయి. లేకపోతే లావుగా చేసుకుంటే మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. అందుకోసమే ఎంత వీలైతే అంత సన్నగా చేయాలి. ఇలా ఒక 4 చపాతీస్ వరకు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 4 చపాతీస్ రెడీ చేసుకోవాలి. మనం 1/2 kg మైదాపిండి తీసుకున్నాం కాబట్టి ఒక 25 వరకు కారీలు రెడీ అవుతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఒక బౌల్లో ఒక 1 స్పూన్ వరకు మైదాపిండి తీసుకొని ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న నెయ్యి ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసి పిండి మొత్తం కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. నెయ్యి కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా పిండి మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా చపాతీ, అలా ముందుగా ఒక చపాతీ తీసుకొని కొంచెం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి నెయ్యి ఉంది కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకు స్ప్రెడ్ చేసుకోవాలంటే పొరలుగా వస్తాయి. అందుకోసమే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మైదాపిండి కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకో లేయర్ ఇలా యాడ్ చేసి సైడ్స్కి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్కి మొత్తం ఇలా టైట్గా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకోకపోతే సరిగ్గా రాదు. అందుకోసమే ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ పైన ఇలానే నెయ్యి మైదాపిండి స్ప్రెడ్ చేసుకొని మైదాపిండి కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఇంకో లేయర్ అలా యాడ్ చేసి ఇలా 4 లేయర్స్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి కారీలు. ఎక్కువ లేయర్స్ అవసరం లేదు. ఒక 4 లేయర్స్ సరిపోతుంది. మరి ఎక్కువ లేయర్స్ యాడ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఒక 4 లేయర్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం లాస్ట్ లేయర్ 4th లేయర్ ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. చూసుకోవాలి ఒకసారి. మొత్తం ఇలా క్లోజ్ చేసి పైన మళ్ళీ ఇలా నెయ్యి అప్లై చేసి ఆ తర్వాత మైదాపిండి కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇందాక మొత్తం లేయర్స్గా నెయ్యి మైదాపిండి అప్లై చేసాం కదా, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మంచిగా వస్తాయి. అందుకోసమే ఒక 10 మినిట్స్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని తీసేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం దగ్గరకు వస్తుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి ఆ తర్వాత చపాతీ కోలతోని మరీ సన్నగా చేసుకోకుండా లావుగానే ఉండాలి. అలాగే మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు, లేయర్స్ పోతాయి. ఇలా మెల్లమెల్లగా కొంచెం సైడ్స్కి అట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మెల్లగా ప్రెస్ చేసుకొని ఇలా మెల్లగా చేసుకోవాలి కోళ్ళతోటి.
సన్నగా అస్సలు చేయకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. అలా అయితేనే లేయర్స్ మంచిగా కనిపిస్తాయి. ఇలా మెల్లగా చేసుకుంటూ కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో ఉన్నప్పుడు సైడ్స్కి ఎడ్జెస్కి ఎక్స్ట్రాస్ కట్ చేసేసేయాలి ముందుగా. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని ఆ తర్వాత కావాలనుకుంటే చిన్న సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే పెద్ద సైజ్ కారీగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువగా డ్రై అవ్వకూడదు, తొందరగా కాల్చాలి. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/2 kg పిండితో ఇలా 4 చపాతీస్ అయ్యాయి కదండి. 8 చపాతీస్ వరకు రెడీ చేసుకోవచ్చు. 4 లేయర్స్ ఒకటి, ఇంకో 4 లేయర్స్ ఇంకో చపాతీ అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా. చూసారు కదా, లేయర్స్ ఇలా పోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కొంచెం లావుగా ఉన్న ముక్కుడు పెట్టుకోవాలి. పల్చగా ఉన్న ముక్కుడు పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. అందుకోసమే కొంచెం లావుగా ఉన్న ముక్కుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కారీ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క వాయి ఇలానే చేసుకోవాలి. ఇలా ఒక వాయి తీసిన తర్వాత ఇంకో వాయి వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. అలా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి. ఇలా పైకి తేలినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పైకి తేలేంత వరకు కూడా వాటిని కదపకూడదు, లేయర్స్ పోతాయి. అందుకోసమే పైకి తేలేంత వరకు అలానే ఉంచిన తర్వాత కొంచెం ఇలా పైకి తేలినప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. స్పూన్తో తిప్పుకోవాలి. గరిటెతో తిప్పితే లేయర్స్ అన్నీ పోతాయి, ఇచ్చుకపోతాయి. అందుకోసమే ఇలా మెల్లగా తిప్పుకొని కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా మంచిగా లేయర్స్ కనిపిస్తున్నాయి, పొరలుగా ఉన్నాయి. అంతేనండి, చాలా ఈజీగా కారీలు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, బాగుంటుంది. ఇంట్లోనే తొందరగా రెడీ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.